హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. బిగ్ బాస్ లవర్స్ అందరూ మస్ట్ గా చూడాల్సిన వీడియో. సో అందరూ చాలా రకరకాల ఒపీనియన్స్ బయట నడుస్తున్నాయి కదా, సో వాటన్నిటి గురించి కూడా లాస్ట్ లో మీకు ఒక చిన్న హింట్స్, ఎవరు హింట్ ఇచ్చారనేది కూడా చెప్పాను. అసలు ఈ నామినేషన్స్ 2 రోజులు అనేది వేస్ట్ బ్రదర్స్. ఎందుకంటే సో ఒక్క రోజులో అయిపోయే నామినేషన్స్. ఇది పాయింటే లేదు, అసలు ఎవరి దగ్గర పాయింట్ లేదు. పాయింట్ ఆన్సర్ ఇట్లా వెళ్ళిపోతే ఒక రోజులో ఫినిష్ చేయొచ్చు. ఆఫ్టర్ నామినేషన్స్ వాళ్ళు ఏమేమి డిస్కషన్ చేశారో అవన్నీ కూడా టెలికాస్ట్ చేయొచ్చు. అవన్నీ కూడా ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి లైవ్ లో. సో లైవ్ లో నేను చూసి వచ్చి మళ్ళీ నామినేషన్స్ చెప్తున్నా. ఇది రేపు మార్నింగ్ మీకు పబ్లిష్ అవుతుంది. ఫటాఫట్ రీజన్స్ చెప్పేస్తే అయిపోయి దానికి 2 రోజులు ఎందుకు అనేది సో నాకు ఎందుకునో ఈ వాదన కూడా వేస్ట్ అనే అనిపిస్తుంది. ఏ రీజన్ వేశారో తెలిస్తే ఆ రీజన్ తప్ప రైటా అనేది. ఆడియన్స్ చాలా స్మార్ట్ ఉంటారు, వీళ్ళకంటే వీళ్ళే ఓవర్ స్మార్ట్ ఉంటారు. హౌస్ లోకి వెళ్ళిన ఆడియన్స్ స్టెబిలిటీగా ఉంటారు, వాళ్ళకు విజన్ ఉంటుంది. నువ్వు కరెక్ట్ రీజన్ కి నామినేట్ చేసావా లేదా అని అలా చెప్పేస్తారు. సో ఆ రీజన్ డిపెండ్ చెప్పేస్తే అయిపోద్ది డిఫెన్స్. ఎందుకంటే కేవలం 3 రోజులు ఓటింగ్ మాత్రమే ఉంటుంది ఓన్లీ. సో తర్వాత టాస్క్ లో మనం ఎంత పర్ఫామ్ చేసినా అది లాస్ట్ డే అయిపోద్ది, ఫ్రైడే అయిపోద్ది. ఆ తర్వాత ఓటింగ్ అనేది మనకి అంతగా పడదనమాట. సో అది పార్టిసిపెంట్స్ కే నష్టం. అప్పుడు సేఫ్ అవుతామా లేదా అనేది నమ్మకం కూడా ఉండదు. ఆ వారం నామినేషన్స్ లో ఉంటే గేమ్ సూపర్ గా ఆడాలి, అది అందరికీ కూడా తెలుసు. కానీ ఆ ఛాన్స్ ఉన్నా కూడా ఓటు మాత్రం పడదు, వేస్ట్ అయిపోద్ది. అందుకనే ఎప్పుడు కూడా నామినేషన్స్ 2 రోజులు అనేది అనవసరం. మొన్న అయితే మరీ అన్యాయంగా ఒక సోమవారం అంతా వేస్ట్ చేశారు, మంగళవారం బుధవారం పెట్టారు. ఇక ఫస్ట్ అప్డేట్ చెప్పుకుందాం. అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ నేను క్విక్ వీడియోలు చెప్పా ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారో అని. సో 5 అబ్బాయిలు, ఈసారి 3 అమ్మాయిలు అయితే ఉన్నారు. విష్ణుప్రియ, సీత, ఇంకా నైనిక అమ్మాయిలు. అలాగే శేఖర్ భాష, ఆదిత్య ఓం, పృథ్వీ, నిఖిల్, మణికంఠ వీళ్ళైతే నామినేషన్ లో ఉన్నారు. ఈ వారం ఖచ్చితంగా ఎవరి స్ట్రెంత్ ఏంటి ఓటింగ్ లో అనేది తెలిసిపోద్ది. దాన్ని బట్టే డిసైడెడ్ ఉంటుంది. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి, టెన్షన్ పడద్దు. 14 మంది 10 వారాల్లో ఫినిష్ అయితే అవ్వదు. సో ఇంకో అప్డేట్ ఏంటి అంటే నామినేషన్ సగమే వేశారు, పూర్తిగా చూసాం కాబట్టి చెప్తున్నా. యష్మికి ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే ఒకరిని సేఫ్ చేయాలి. నామినేషన్స్ లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు, అంటే ఒక్క ఓటు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైనా నామినేట్ చేసుకోవచ్చు. అంటే ఒక్క ఓటు వచ్చిన వాళ్ళని కాదు, ఒక్క ఓటు వచ్చిన వాళ్ళు కూడా బిగ్ బాస్ నామినేట్ చేయాల. సో నామినేషన్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని పెట్టాలంటే చక్కగా ఆలోచించుకుంది, ప్రేరణని సేఫ్ చేసేసింది, విష్ణుప్రియని నామినేషన్ లోకి తీసుకొచ్చింది. ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటనేది దాని గురించి లాస్ట్ లో చెప్తాను. నేను హింట్స్ ఇస్తున్నాను అన్నాడు కదా బిగ్ బాస్, అది మీకు లాస్ట్ లో చెప్తా. అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సెకండ్ వీక్ నామినేషన్స్ అనేవి చాలా చప్పగా ఉన్నాయి. హౌస్ లో అవి బుద్ధి లేని పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ వదిలేసిన హౌస్ మేట్స్ చాలా సేఫ్ గా ఆడుతున్నారని నాకు అనిపించింది. అటాకింగ్ గేమ్ అనేది ఎప్పుడు ఆడుతూ ఉండాలి. ఎప్పుడైనా సరే సో మనం బిగ్ బాస్ లో విన్నర్ అవ్వాలంటే అటాకింగ్ గేమే ఉండాలి. డిఫెన్స్ అనేది ఎక్కువగా చేస్తున్నారు ఇక్కడ. ఏంటంటే నువ్వు ఏదైనా అన్నావా దీన్ని భలే డిపెండ్ చేసుకుంటా చూడని రాహుల్ ద్రవిడ్ డిఫెన్స్ ఆడినట్టుగా ఉంది, అటాకింగ్ ఆడినట్టు లేదు, షేవాగ్ లాగా. మీకు అర్థమైంది కదా. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి ఒక్కరు ఏది చెప్పినా తీసుకోకపోవడం, అంటే తీసుకోవట్లా. మెయిన్ నేను ఇంతే, నా ఒరిజినాలిటీ ఇంతే, ఇలాగే ఉంది చూసారా యాటిట్యూడ్. తిప్పి కొట్టే ఆలోచనలు ఉన్నారు వేరే వాళ్ళ మాట. అంటే సజెషన్స్ ఇక్కడ ఎవడికి వాడే తోపు. నేను ఫస్ట్ లో అదే చెప్పాను మీకు, ఫస్ట్ వీక్ లోనే ఇలా చెప్పేశా. వారిది తప్ప రైటా అనేది వదిలేస్తే ఆర్గ్యుమెంట్ మీద బలంగా నుంచుండిపోయారు. ఆర్గ్యుమెంట్ పైన దృష్టి పెట్టారనమాట. మనం బల్ల గుద్ది మరీ వాదించాలి అంటారే అలా అనమాట. టాస్క్ ఆడే తక్కువ, వాదన ఎక్కువ. ఖచ్చితంగా చెప్పాలంటే లాజిక్స్ వర్కౌట్ చేసేది ఎక్కువ. దీనికి ఒక కారణం చెప్తా. ఎందుకంటే హౌస్ లో టాస్క్లు ఆడకపోయినా మనం సోఫాలో కూర్చున్నా హాయిగా హ్యాపీగా విన్నర్ అవ్వచ్చు అనే మైండ్ సెట్ తో వచ్చారు. సో బ్రెయిన్ తో గేమ్ ఆడాలి ఇక్కడ. టాస్క్లు గెలవకపోయినా పర్లేదు, లాజిక్స్ మాట్లాడితే చాలు, ఆడియన్స్ కి నచ్చిన ఆడియన్స్ ఆటోమేటిక్ గా మనకి ఓటేస్తారు. ఇలాంటి ఆలోచనతో వచ్చారు. సో అందుకని చెప్పే ఆ గేమ్ అనేది ఆడుతున్నారు. సో వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకంటే చాలా స్మార్ట్ గా ఉంటారు. ఆడియన్స్ పర్ఫెక్షన్ అండ్ అబ్జర్వేషన్, వాళ్ళ పర్సెప్షన్
అన్ని కూడా ఆల్వేస్ రైట్ ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఇక కమింగ్ టు ద నామినేషన్స్ కి వచ్చేద్దాం. మనం ఎవరు దేనిపైన ఆర్గ్యూ చేశారో ఫటాఫట్ చెప్పేసుకుందాం. ఈ వీడియో లెంతీగా ఉంటది, అయినా కూడా చూడండి. అది బుద్ధి లేని నామినేషనా లేదంటే బ్రెయిన్ లేని నామినేషనా అనేది నాకేమనిపించింది అనేది నేను చెప్తా, మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ సీత గట్టిగా నామినేషన్స్ వేసింది, స్టార్ట్ చేసింది బ్రహ్మాండంగా. నిఖిల్ అసలు డిపెండ్ చేసుకునే అవకాశం వల్ల డిపెండ్ కూడా చేసుకోలేదు. ఎందుకని చేసుకోలేరు? సో మనోడు అక్కడికక్కడ సీత వాడు ఎందుకు అనుకున్నాడు, ఏమనుకున్నాడు, కానీ సరిగ్గా బాగా వాదించి ఉండాల్సింది. యాక్చువల్లీ ఆ పాయింట్ మీద వాదిస్తాడు అనుకున్నా. సో కలిసి వచ్చారు, డామినేటింగ్ ఆడుతున్నాం ఇట్లా మాట్లాడుతుంటే సాలిడ్ గా రిప్లై అనేది ఇవ్వచ్చు ఇక్కడ, కానీ అక్కడ క్లారిటీ అనేది మిస్ చేసుకున్నాడు నిఖిల్. తనకి ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో దాన్ని గ్రాప్ చేసుకోవాలి. అది ఎవరి మీద, వీళ్ళ మీద మనం ఎందుకులే మాట్లాడతాం, లేదంటే వీళ్ళ మీద మనం ఎందుకులే మాట్లాడతాం, ఏమి లేదు. పిచ్చుకైనా సరే డేంజర్, బ్రహ్మాస్త్రం వేయాల్సిందే. బిగ్ బాస్ హౌస్ లో చెప్తున్నాను. సో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకండి, అక్కడ చాలా మంది, కానీ ఇక్కడ పిచ్చుకలమైన బ్రహ్మాస్త్రం వేయాల్సిందే. కానీ అలా డిపెండ్ చేసుకుని ఉండాల్సిందే. నీకు కొద్దిగా మిస్ అయ్యారు. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేసిన సీత, ఇద్దరికి మంచి గట్టి ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఆ తర్వాత ప్రేరణ కూడా కొన్ని పాయింట్స్ పర్ఫెక్ట్ గా నేను లైవ్ చూస్తే అర్థమవుతుంది, కొన్ని పాయింట్స్ కుమ్మేసింది యాక్చువల్ గా. కానీ ఆ సీత మాత్రం పర్ఫెక్ట్ గా కౌంటర్ టు కౌంటర్ ఎండా కౌంటర్ చూస్తారా, టఫ్ ఫైట్ ఇచ్చింది మామూలుగా. ఇప్పుడు కాదు, ప్రేరణ మళ్ళీ నామినేషన్స్ వచ్చినప్పుడు చూడాలి, అదిరిపోతుంది. ఇద్దరికి గట్టిగానే పడింది. దాని గురించి మనం రేపు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ విషయంలో ప్రేరణ లాజిక్స్ వర్కౌట్ చేసింది. సో సీత గట్టిగా మాట్లాడుతూ, అలాగైతే నువ్వు బాత్రూమ్ లో కూర్చొని తింటావా అంటే, తింటా అంటే ఏంటి అమ్మాయి, నాకు అర్థం కదా, ఫ్లోలో అనేసిందిలే అనుకున్నావు ఫస్ట్, కానీ తర్వాత తింటావా అని, తింటా, ఇష్టం అంటుంది. అంటే అర్థమైందా లేదా నాకు తెలియలేదు, కానీ సో దీనికి అసలు అక్కడి నుంచి శేఖర్ భాష మధ్యలో నవ్వు ఒప్పుకుంటున్నావు కదా బ్రదర్ అన్నట్టు నవ్వు ఒప్పుకుంటావు అన్నాడు. లైవ్లో చూస్తే మీకు భలే భలే కామెడీ అనిపిస్తుంది. తెలుగు రాకపోవడం చూసారా ఎన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయో. పాదాలు ఎత్తుకుంటున్నారు, అంటే కౌంటర్ ఒక మాట అంది, దీన్ని నేను పర్ఫెక్ట్ గా కౌంటర్ వేయాలి, దానికోసం ఎత్తుకుంటున్నారు. లేదంటే ఎస్ నేను అలాగే ఉంటా, నేను ఇంతే, ఎస్ నేను చేస్తా, ఇలా చెప్పేస్తున్నారు. మొండి వాదన అంటుందండి. అంటే అక్కడ అవతల వాళ్ళు పాయింట్ ఏం మాట్లాడుతున్నాం, దాన్ని ఇంటెన్షనల్ గా నేను చేయలేదంటే అయిపోద్ది. అది ఎప్పుడుకో ఆలోచించుకుని ప్రేరణ నామినేషన్స్ వచ్చినప్పుడు చెప్పింది, అప్పుడు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. అది చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. చేతుతో అయితే అంత ఈజీ కాదు బ్రదర్, నామినేషన్ మామూలుగా లేదు. సో ఇచ్చి పడేస్తుంది. దీనిపై నేను ఒక వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి, తొందరగా వస్తుంది. అది కూడా ఇది అయిపోగానే పబ్లిష్ అయిపోగానే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నామినేషన్ అబ్బాయిది. సో విష్ణుప్రియ చేశాడు. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలబ్బా, నువ్వు ఇట్లయితే ఫ్లాప్ లో ఇచ్చారు, నాగార్జున ఫ్లాప్ ఇచ్చారు, నీ ఫ్లాప్ ఇచ్చారు అని నేను చాలా ఆశ్చర్యపోయాడు. ఇలాగ ఒక రీజన్ అనేది చెప్పుకున్నాడు. సో తర్వాత ఆదిత్య ఓం నామినేట్ చేశాడు, ఇంకా అడ్జస్ట్ కాలేదంట ఆదిత్య ఓం. చూడండి అభయ్ నవీన్ పాయింట్. సో మణికంఠ కంటే తక్కువ నేనని అక్కడి నుంచి ఒక కౌంటర్ పడింది యాక్చువల్గా ఆదిత్య ఓం నుంచి. ఇంకా దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన, ఆదిత్య ఓం గారు, మిల్క్, వాటర్, ఆయిల్ ఇలా ఏదేదో అన్నాడు. ఒక సిద్ధాంతం చెప్పారు. మరి ఆ సిద్ధాంతం ఏంటనేది దాన్ని ఎవరైనా డీకోడ్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బ్రదర్స్ ప్లీజ్. నెక్స్ట్ సోనియా నైనికాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. అందరి తరఫున లీడర్ నువ్వే కాబట్టి, గ్యాంగ్ లీడర్ నువ్వే కాబట్టి నువ్వే బాధ్యత వహించాలి అని చెప్పి చీఫ్ రెస్పాన్స్ తీసుకోవాలంట. మరి ఆ చీఫ్ తీసుకోలేదు ఇక్కడ. అలాగే అనుకుంటే నేను ఒకటి చెప్తా చూడండి, పృథ్వీ కొద్దిగా ఓవర్ గా చేసాడు, మరి ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు గెలిచిన టీంలో. మరి అలాగే ప్రేరణ కూడా బాగా ఓవర్ గా రియాక్ట్ అయింది వాళ్ళిద్దరు కూడా. సో మరి అబ్బాయి కూడా కామెడీ చేశాడు. అప్పుడు మరి నీ చీఫ్ తీసుకోవాలిగా, నీ లాజిక్ ప్రకారం చూస్తే సోనియా, అప్పుడు మీ చీఫ్ కూడా యష్మి గారు కూడా తీసుకోవాలి కదా. మరి తీసుకోలేదు. సెలబ్రేషన్ అప్పుడు బాగా కేరింతలు, కబింతలు, ఆ నవ్వులు మీరు చూడలేదు బహుశా, మేబీ. సో తను ఆ పక్కన ఎక్కడైనా హెల్త్ రూమ్ కి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే వేరే చోటుకి ఏదైనా వెళ్ళి ఉండొచ్చు. మీరు అబ్జర్వ్ చేశారు లేదా లైవ్ లో, ఎక్కడ కూడా సోనియా కనపడలా. వీళ్ళు బాగా ఫన్ మూమెంట్ ఎంజాయ్మెంట్ చేసినప్పుడు. సో నెక్స్ట్ సీతతో పెట్టుకుంది. సీత సాలిడ్ ఇచ్చి పడేసింది, మాటకి మాట పర్ఫెక్ట్ కౌంటర్స్ అనేవి పడ్డాయి సోనియాకి. సోనియా చాలా లాజిక్ పాయింట్స్ వర్కౌట్ చేయాలని వెతకాలనిపిస్తుంది, కానీ సార్ నా రాజు తప్పు ఉంటే నేను ఎందుకు గులాంగిరి చేస్తా, నేను పర్ఫెక్ట్ గా వాదిస్తా, ఏదైనా ఆర్గ్యూ చేసుకుంటా. అలాగే నీ టీంలో నీ చీఫ్ సరిగ్గా లేకపోతే
నువ్వు కూడా చెప్పాలి. అలాగైతే పాయింట్ మాట్లాడింది మళ్ళీ అనిపించింది నాకు. మరి నువ్వు విష్ణుప్రియని వెళ్ళేసి సడన్ గా అనేసావు, మరి నువ్వు రాజకీయాల ప్రకారం అయితే వెళ్ళి నీ చీఫ్ కి చెప్పాలి కదా, చెప్పి తీసుకుని వచ్చి విష్ణుప్రియని నిన్ను చెప్పి మాట్లాడాలి కదా అని. సూపర్ అబ్బా. సీత అయితే నాకు ఆ పాయింట్ అయితే బాగా అనిపించింది. అలాగే బొక్కలో క్లారిటీ అని ఒక డైలాగ్ అంది, కొంచెం ఎందుకో లూజ్ టాక్ అవుతుంది, అంత బాగా మాట్లాడి సడన్ గా అదే పట్టుకుంటారు. ఇప్పుడు నాగార్జున గారు ఏం చేస్తారు, వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ వదిలేసి నువ్వు బొక్కలో అన్నావా లేదా చెప్పు, అన్నావా లేదా చెప్పంటే అన్నాను సార్ అండి. అక్కడ మిస్టేక్ అయిపోద్ది. మీకు అర్థమైందా? అప్పుడో అన్నావా లేదా, అప్పుడో అన్నావా లేదా, అన్నాను సార్ అని ఒప్పుకున్నాడు సార్, నేను సో అలాగే ఒకలా క్లారిటీ ఆనంద్ చేద్దామని తీసుకుని ఇవ్వలేదు. సో మెచ్యూరిటీ అనే మాట నేను అనలేదు మధ్యలో, కానీ తను తెచ్చింది మెచ్యూరిటీ ఉండాలి అని తనే మొదలెట్టింది. యాక్చువల్గా సోనియానే. ఇద్దరికి గట్టి ఆర్గ్యుమెంట్ అయితే పడింది. ఇక్కడ సీత అయితే ఏ మాత్రం తగ్గలేదు. నాకైతే బాగా నామినేషన్స్ మంచి పాయింట్, సాలిడ్ పాయింట్స్ పట్టుకుంటాను మంచిగా. తన మెమరీ పవర్ చూడండి, ఒక 5-6 పాయింట్లు ఎదుటి వాళ్ళు చెప్పిన తర్వాత 5-6 పాయింట్లు రీకలెక్ట్ చేసుకుని ఆన్సర్ ఇస్తుంది. అది బాగా నచ్చింది నాకు. సో చెప్పేగా చెప్తా అంత ఈజీ కాదని దీని మీద వీడియో చేసారు, చూడండి బాగుంటది. నెక్స్ట్ మణికంఠ స్వీట్స్ లెల్లి. ఏంటయ్యా మాకు ఈ స్వీట్స్ లెల్లి, స్వీట్స్ ఇవ్వలేదన్నారు. అడగచ్చు కదా, శేఖర్ భాష నాకు స్వీట్ కావాలంటే అయిపోద్ది కదా. దాన్ని నామినేషన్స్ లో ఒక పాయింట్ లాగా తీసుకుని వచ్చుకున్నాడు. లాస్ట్ టైం కూడా అంతే, విష్ణుప్రియది కూడా నాకు నామినేషన్ లో పాయింట్ ఉండాలి కదా విష్ణు అన్నాడు, ప్యాచప్ చేసుకున్నాను వద్దే అంటే నామినేషన్ లో ఒక పాయింట్ దాచుకుంటున్నాడు, బ్యాంక్ లో జేబులో వేసుకుంటున్నాడు. శేఖర్ భాష ఫ్రిడ్జ్ లో ఖాళీ దగ్గర అందుకే అక్కడ పెట్టి అందరికీ చెప్పాను అన్నాడు. సో చిన్న మోతిచూరు లడ్డు దయడానికి లేదా అని మళ్ళీ కౌంటర్ వేసేది చూడండి, అది మళ్ళీ వస్తుంది. సో అలాగే నాకు అక్కడ స్పేస్ ఉందా లేదా ఫ్రిడ్జ్ లో అనేది ఇంపార్టెంట్ కాదు, అసలు ఏ పాయింట్ మీద చేస్తున్నావు. అంత స్ట్రాంగ్ ప్లేయర్, అంత బ్రహ్మాండ లాజిక్స్ వర్కౌట్ చేసేవాడివి. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి నామినేట్ చేసుకోవడానికి, బోల్డ్ ఉన్నాయి. నీకు టీం సభ్యులు బ్రహ్మాండంగా ఉన్నారు, నువ్వు ఉన్నది నిఖిల్ టీమ్ లోనే బోల్డ్ మంది ఉన్నారు నామినేట్ చేసుకుందని, ఒక పాయింట్ లేదా. సో తర్వాత జోక్స్ విషయంపై కూడా మాట్లాడాడు, సెకండ్ పాయింట్ కింద చెప్పాడు శేఖర్ భాష, అది కాలేదు. ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం అన్నప్పుడే తిరిగి రివెంజ్ చేసేస్తాడని కూడా వేసేసాడు. నెక్స్ట్ ఆదిత్య ఓం చూద్దాం. ఇది ఒక బుద్ధి లేని నామినేషన్. అసలు ఇది ఎందుకో కూడా నాకు అర్థం కాల, అంటే తెలియలా. ఇలా శేఖర్ భాష నామినేట్ చేశాడు, పాయింట్ ఏమి లేదు, అది రివెంజ్ నామినేషనే. నెక్స్ట్ విష్ణుప్రియ, నెక్స్ట్ మన అభయ్ నవీన్ చేసుకున్నాడు, అది పెద్ద పాయింట్ ఏం కాదు, ఇది రివెంజ్ నామినేషన్ అనిపించింది నాకు. ఎందుకనో కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయిపోతున్నాడేమో అనిపిస్తుంది. గేమ్ లో ఉండట్లేదా, గేమ్ లో రావట్లేదా, స్వతహాగా తన నేచర్ అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది ఇక్కడ. సో అలాగైతే మరి కొంచెం కష్టమే. ఆదిత్య నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, అంత లేదు. నెక్స్ట్ విష్ణుప్రియ, ఇక్కడే అసలు మ్యాటర్ అనేది ఉంది. ఏంటంటే మణికంఠ నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ వీళ్ళిద్దరి మధ్య ఏదైతే జరిగిందో, నేను నామినేట్ చేస్తానని చెప్పిందో అదే పాయింట్ తెచ్చుకుని చేసింది. ఇక మణికంఠ కూడా అప్పుడు చెప్పిందే ఇప్పుడు కూడా చెప్పాడు. సో నేను యాక్చువల్గా ఈ ఉద్దేశంతో వెళ్ళాను, ఈ ఉద్దేశంతో ఆ చెకింగ్ అనేది చేసుకుంటానన్నాను, అది నా మిస్టేకే కాదని నేను అన్నా. కానీ నువ్వు మిస్టేక్ గా మాత్రం అర్థం చేసుకోకు, నన్ను కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయి అని ఏదో చెప్పాడు. అప్పుడు అది వర్కౌట్ కాల, నామినేషన్ అయితే వేసింది. చాలా మాటలు వచ్చాయి ఇద్దరులో, మనం మాటకు మాట కూడా విన్నాం. ఇక సోనియా చాలా తెలియకుండానే సర్కాజం చేస్తుంది. సోనియాని విష్ణుప్రియ నామినేట్ చేస్తుందని మనం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసాం, సండే సాటర్డేనే ఎక్స్పెక్ట్ చేసాం. సో అనుకున్నట్లుగానే అయింది. విష్ణుప్రియ ఇంకా పూర్తిగా చంద్రముఖిలా మారలేదా అని అనిపించింది. మారితే మాత్రం కథ వేరే ఉండేది. అది ఒక 18+ ఉంది కదా, 18+ కి మించి ఉండేదేమో మేబీ. సో మెల్లమెల్లగా నిదానంగా మొదలెడుతుంది, కంగారు ఏం లేదు. ఆచితూచి అంటారు కదా, యాక్చువల్ గా అలా మాట్లాడింది. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి పచ్చ కామెర్లు ఆ లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లు మీ బ్రెయిన్ లో అది కూర్చుంది. అది ఎలక్ట్రేటివ్ కామెడీ అనో అదేనో ఇదో, అందుకే మీరు అలా వేసారు అని చెప్పింది. అలాగే ఇక్కడ నాగార్జున గారితో అన్నావు కదా, నువ్వు వేరే వాళ్ళతో దగ్గర పెట్టుకుని మీటింగ్స్ పెట్టుకుని చేస్తున్నావు అని, సంబడి ఎల్స్ అన్నావు కదా, అదెవరో చెప్పాను. మధ్యలో సీతను లాగారు. యాక్చువల్ లైవ్ లో డిస్కషన్ లెంతీగా ఉంది, మధ్యలో సీత విషయం వచ్చింది, సీత మాట్లాడింది, మళ్ళా వేరే ఇది కూడా జరిగింది అక్కడ కాన్వర్సేషన్. ఎందుకని అంత లెంతీ కాన్వర్సేషన్ వేయలేదు. సో సంబడి ఎల్స్ అన్నావు కదా, ఎవరో చెప్పండి. చాలాసేపు ఆర్గ్యుమెంట్స్, నీ మాటలు చేష్టలు అలాగే ఉన్నాయని సోనియా అంటే,
ఏమున్నాయో చెప్పు, ఏమున్నాయో చెప్తే మార్చుకుంటాం కదా అని నిలదీసింది. కానీ అక్కడ సోనియా ఆ చెప్పే పరిస్థితిలో లేదు. ఇక్కడ మనం అనాలిసిస్ మాట్లాడుకుందాం. ఏంటంటే విష్ణుప్రియ సోనియాకి ఈ పాయింట్ పైనే నామినేట్ చేస్తుందని ముందే తెలుసు, డౌటే లేదు. సో ప్రిపేర్ అయిపోయింది బ్రెయిన్ లో ఎలా డిపెండ్ చేసుకోవాలి అనేది. అందుకే మాటకి మాట అప్పచెప్పింది. అయితే విష్ణుప్రియ ఈ విషయాన్ని రప్చర్ చేయకుండా ఉండుంటే తనకు కొంచెం బెటర్ అయ్యేదేమో అనిపించింది. ఎందుకంటే కొంచెం మాటకి మాట వచ్చినప్పుడు కొంచెం ఆవేశం వచ్చి తూలిపోతాం మాట. అది ఎక్కడ తూలిపోతాం, అసలే అక్కడ సెన్సిటివ్గా ఉంది వ్యవహారం. సో తూలిపోయిందంటే తనకి బ్యాడ్ అవుతుంది. లేదంటే మళ్ళీ నామినేషన్స్ లో ఇదే పాయింట్ తిరిగి తిరిగి 3-4 వారాలని ఇక్కడిక్కడ తిరిగిద్ది వాళ్ళిద్దరి మధ్యలో. ఎప్పటికీ ఆ పొందన అనేది కుదరదు. అందుకనే ఏ వారంకి ఆ వారం జడ్జిమెంట్ అనేది అక్కడ జరిగిపోవాలి. అది జరగల, మన వారం నామినేషన్కి వచ్చింది, మళ్ళా వెళ్ళిందంటే ప్రొలాంగ్ అయిపోతుంది పాయింట్. నెక్స్ట్ శేఖర్ భాష నామినేషన్స్. నమస్కారం. ఇది విచిత్రం అనమాట. మణికంఠన్ చేశాడు, ఇది గుర్తుపెట్టుకో మాట్లాడదాం అన్నాడు కదా, మాట్లాడేశాడు. సో మణికంఠ అయితే బాగా డిపెండ్ చేసుకున్నాడు అని అయితే అనిపించింది కొద్దిగా. అలాగే ఆదిత్య ఓంని కూడా చేశాడు. ఆదిత్య ఓం మీరు ఇలా చేస్తే గేమ్ పాడైపోతుందని, వర్కౌట్ అవుతుందని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడేంటో అర్థం కాదు. ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆయనతో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆయన వెళ్ళిపోతే నువ్వు ఎలా సస్టైన్ అవుతావు హౌస్ లో, ఆయన బయటికి వెళ్ళిపోవడానికి అవాంతులు ఎందుకో కారణాలు కదా చెప్పాలి. సో ఆయన గేమ్ పాడైపోద్ది, మీరు ఇలాగే ఆడితే, మీరు ఇలాగే నన్ను వీళ్ళని సేఫ్ గేమ్ ఆడితే నీకే కష్టం అంటూ చెప్పాడు. యాక్చువల్గా నిజం అదే, శేఖర్ భాష చెప్పిన నిజం అదే ఆదిత్యం. కానీ మనకి బొరకెక్కాలి కదా. ఆదిత్యం దాన్ని కూడా ఏదో చేయబోయి ఏదో చేసేస్తున్నాడు. ఇది లాస్ట్ వరకు కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఎలాగుందంటే, ఇది తర్వాత పెయింట్ పోయించుకుంటే ఎమోషనల్ బాండింగ్ కూడా అయిపోయారు మధ్యలో. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? సో పాయింట్స్ తర్వాత లాస్ట్ లో చెప్తా. లాస్ట్ లో ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ యష్మికి. యష్మి ప్రేరణని సేవ్ చేసింది, విష్ణుప్రియ నామినేట్ చేసింది. ఇక్కడ నీకు విషయం చెప్తాను కదా. ఇక విషయం ఏంటంటే విష్ణుప్రియని సైలెంట్ గా ఉంటే, విష్ణుప్రియని నామినేట్ చేసింది యష్మి, సైలెంట్ గా యాక్సెప్ట్ చేసి ఉంటే బిగ్ బాస్ ఒక ఇంటి ఇచ్చాడబ్బా విష్ణుప్రియకి. ఏంటంటే విష్ణుప్రియ మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా ఈ విషయంపై అన్నాడు. ఎస్ బిగ్ బాస్ మాట్లాడతా బిగ్ బాస్ అంటే మాట్లాడమని ఇంటి ఇచ్చాడు అనమాట. సో బాగా మాట్లాడింది, డిపెండ్ చేసుకుంటానికి ప్రయత్నించింది, కానీ అది పెద్ద వర్కౌట్ బిస్కెట్. ఆ రీజన్ మనం రేపు ఆడుకున్నాం, ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియో. అలాగే లాస్ట్ లో ఫైనల్ నామినేషన్ లిస్ట్ చదివేటప్పుడు కూడా బిగ్ బాస్ ఒక హింట్ ఇచ్చాడు విష్ణుప్రియ. ఏంటో తెలుసా? చీఫ్ అయిన యష్మి చేత మీరు నామినేట్ చేయబడిన విష్ణుప్రియ అని చెప్పాడు. అదే నామినేట్ చేయబడిన విష్ణుప్రియ అని ఒక్క నుంచి మరీ చెప్పాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, విష్ణుప్రియ నెక్స్ట్ నువ్వు వేసుకోవాల్సింది యష్మినే, పట్ట ఇద్దరి మధ్యలో పడాలి అని హింట్ ఇస్తున్నాడు. రేపటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో కూడా చెప్తాను. ని బాగా లాక్ చేశాడు, తనతోనే తన వర్క్ గురించి చేశాడు. అంటే మేము 3 ఉంటే చేస్తాం, లేకపోతే లేదు అని అనే వరకు చెప్పించాడు అనమాట. నిఖిల్ నామినేషన్స్ అనేవి పెద్ద బుద్ధి లేని పుఫడాను తఫడాను అంటారు కదా, తుప్పాస్ అలాంటి నామినేషన్స్. ప్రేరణ చేశాడు, రీజన్లెస్ సాలిడ్ రిప్లై ఇచ్చింది ప్రేరణ. అలాగే ఇంకో నామినేషన్ అసలు నాకు పాయింట్ లేదు, నన్ను నేను సెల్ఫ్ నామినేట్ చేసుకొచ్చా బిగ్ బాస్ అని అడిగాడు. బిగ్ బాస్ ఇంత పెట్టాడు, పెట్టిన తర్వాత కొంచెం బ్లాక్ అయిన తర్వాత సరే ఎవరో చేయాలి కాబట్టి గుడ్డిగా ఒక పాయింట్ చెప్పాడు. గుడ్డి వేసుకున్నాడు చూడండి, మామూలు కాదు, సాలిడ్ గా. అక్కడ నుంచి రిప్లై లేదు, ఆన్సర్ లేదు, ఏం లేదు. సో అసలు నువ్వు నామినేషన్స్ కి అసలు నీకు తెలిసి అర్థం తెలుసా అనేది. సో దీంతో ఫుల్ గా గేమ్ డిస్టర్బ్ చేసుకుంటాడు నిఖిల్. అది కూడా మనం ఒక అనాలిసిస్ అనేది చేసుకున్నాం, నిఖిల్ గేమ్ ఎక్కడి నుంచి ఎట్లా లైవ్ తింటుంది అనేది మాట్లాడుకుందాం. అలాగే రేపు లైవ్ లో యాక్చువల్ గా టాస్క్ అనేది నడుస్తుంది, కానీ మనకి ఇంకా నామినేషన్స్ ఉంటాయి టెలికాస్ట్ లో. ఇది బిఫోర్ అడ్వాన్స్ వెళ్ళిపోతూ ఉంటుంది, అడ్వాన్స్ అప్డేట్ చూసుకుంటూ ఉండాలి, మళ్ళా ఇక్కడ నైట్ కవర్ చేసుకుంటూ ఉండాలి. ఇదేంటో నాకు అర్థం కాదు. అదేదో లైవ్ అనేది స్ట్రీమింగ్ అనేది ఆపుకుని మ్యాచ్ చేసుకోవచ్చు కదా. 5 పాయింట్స్ మాట్లాడుకున్నాం, హెడ్డింగ్ అనేది పెట్టాం. పాయింట్ నెంబర్ 1, నామినేషన్స్ లో శేఖర్ భాష, ఆదిత్య ఓం ఇద్దరు కూడా ఎమోషనల్ బాండింగ్ చూపించారు. మీరు అబ్జర్వ్ చేశారా లేదా? నెంబర్ 2, సీత ఆర్గ్యుమెంట్ లో తన వాయిస్ మాత్రం
చింపి ఆడేసింది గట్టిగా, చాలా సభ్యంగా, ఎక్కడ బొబ్బులు వడకడం కూడా లేదు. తన ఒరిజినాలిటీ పక్కన పెట్టి యాక్చువల్ గా కొంచెం రెస్పెక్టబుల్ గా మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. నెంబర్ 3, తెలుగు లాంగ్వేజ్ అనేది రాక ప్రేరణ చాలా ఇబ్బందులు పడుతుంది, ఓట్స్ ఎత్తుకుంటుంది. ఈవెన్ నిఖిల్ అండ్ యశ్వి కూడా అలా ఉన్నారు, ముగ్గురు కూడా. నెంబర్ 4 ఏంటంటే నైనిక సోనియాతో గట్టిగా ఆర్గ్యుమెంట్ అనేది చేయలేకపోయింది. సో ఎందుకనో మరి మేబీ వాళ్ళిద్దరి మధ్య కొంచెం బాండ్ కుదిరిందేమో. నెంబర్ 5, బిగ్ బాస్ మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చి మరి కావాల్సిన స్పేస్ ఇచ్చాడు. ఆ టైంలో మీరు ఆలోచించుకోండి పాయింట్స్ అని. కానీ ఒకరి నామినేషన్ ఒకరు అసలు ఫాలో అయితే బోల్డ్ పాయింట్లు దొరికాయి, ఫాలో అవకే ఇబ్బందులు. సో అది. సో నబిల్ నామినేషన్ గురించి రేపు మాట్లాడుకుందాం, భలే ఉంటుంది. సో చూస్తూనే ఉండండి న్యూస్ తెలుగు ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అవుట్. బై బై.